ఏయ్, చేయి చూసేంత రఫ్గా ఉందో రఫ్ ఆడించేస్తాయనుకున్నావు. ఇది గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి చెప్పే డైలాగ్. బహుశా ఈ డైలాగ్ని స్ఫూర్తిగా తీసుకొని అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో పెట్టారేమో. సరే, అవి సినిమాలో సరిపోతాయి. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. తీరు మారకపోగా సమాజంలో హింసను ప్రేరేపిస్తున్నాడు. అది అతని నైజం. ప్రజలకు బాగా అర్థమైంది కూడా ఆ విషయం. అయినా జగన్ ఇంకా రప్పారప్పానే నమ్ముకున్నాడు. ఇంకా అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను వైసీపీ వాళ్ళు వాడుతున్నారు. పాపం జగన్ చరిష్మా ఏమైందో. 151 మంది ఎమ్మెల్యేలు నా బొమ్మతో గెలిచారు అని తెగ విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి పాపం సినిమా హీరోలు దిక్కయ్యారా? వాళ్ళు ఆకర్షించకపోతే ఇతనికి చరిష్మా లేదా? అయినా వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నా అది అవదమ్మా, వర్కౌట్ అవ్వదని రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రొద్దుటూరు పర్యటన గురించి మనం చూద్దాం. ప్రొద్దుటూరు పర్యటన అంటే రాజకీయ హుందాతనం కరువైంది. అక్కడ హింసను ప్రేరేపించేలా కార్యకర్తల తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది. అసలు ఆ పర్యటన ఎందుకు వెళ్ళాడు ఏంటి అనేది పక్కదారి పట్టించి ఏం చేశాడనేది ఇప్పుడు మీకు క్లియర్గా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు వచ్చారు. ఒక శుభకార్యం కోసం వచ్చిన సందర్భంలో రాజకీయ పరిణితి ప్రదర్శించాల్సింది పోయి కార్యకర్తల అత్యుత్సాహం వల్ల అది కాస్త గందరగోళానికి వేదికైంది. శుభకార్య వేదిక కాస్త రాజకీయ విద్వేష ప్రదర్శనకు వేదికగా మారడం విచారకరం. పోలీసులపైనే దాడుల, వాళ్ళ గాయాల. భద్రతా విధుల్లో ఉన్న పోలీసులపై కార్యకర్తలు కనీస గౌరవం కూడా లేకుండా ప్రవర్తించడం అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. తోపులాటలో పి ధనుంజయ్ అనేటువంటి కానిస్టేబుల్ కాలికి తీవ్ర గాయమై నడవలేని స్థితికి చేరుకోవడం క్షేత్ర స్థాయిలో ఉన్న అరాచక పరిస్థితికి అద్దం పడుతోంది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే గాయపడడం ప్రజాస్వామ్యంలో చాలా ఆందోళన కలిగించే అంశం. రెచ్చగొట్టే నినాదాల, ఆ నినాదాల పర్వం ఏంటి? రాజకీయ ప్రత్యర్థులకు భయాన్ని సృష్టించిన జగనన్న 2029లో రప్పా వంటి నినాదాలు ఆరోగ్యకరమైన రాజకీయాలకు ఇవి చాలా విరుద్ధం. ప్రత్యర్థులను భయపెట్టడమే రాజకీయ లక్ష్యం అన్నట్లుగా కార్యకర్తలు వ్యవహరించడం, సమాజంలో హింసను మరియు శాంతిని ప్రేరేపించేలా ఈ బిహేవ్ చేయడం ఏంటో ఎవ్వరికి అంతుపట్టలేదు. అంటే సినిమా సంస్కృతి, అంటే ఈ రాజకీయ వికృతి సినిమాలకు లింక్ పెట్టడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. రాజకీయ నాయకుల కటౌట్లతో పాటు పుష్ప వంటి సినిమా పోస్టర్లను ప్రదర్శించడం కార్యకర్తల మానసిక స్థితిని సూచిస్తోంది. అసలు వారు ఏ మైండ్ సెట్ లో ఉన్నారో అర్థం పడుతోంది. చట్టాన్ని ధిక్కరించే పాత్రలను ఆదర్శంగా తీసుకొని వాటిని రాజకీయ నేతలకు ఆపాదించడం ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో వైకాపా శ్రేణులు ఆలోచించుకోవాలి. హెలిప్యాడ్ నుంచి వివాహ వేదిక వరకు సాగిన కాన్వాయ్ దారిలో సామాన్య ప్రజలు, ఆ గోడలపై ఉన్నవారు కింద పడి గాయపడడం భద్రతా వైఫల్యాన్ని, క్రమశిక్షణ రాహిత్యాన్ని చూపుతోంది. నాయకుడి పట్ల అభిమానం ఉండొచ్చు, కానీ అది ఇతరుల ప్రాణాల మీదకు తీసుకురాకూడదు. అసలు ఈ నాయకుడు బాధ్యత ఎక్కడ కనిపిస్తూ ఉంది? అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మరి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కావచ్చు, మిగతా చోట నాయకులు వీళ్ళందరూ బాధ్యత తీసుకోవద్దా? కార్యకర్తలు అంతలా రెచ్చగొట్టే నినాదాలు చేస్తున్నా, తోపులాటలో పోలీసులు గాయపడుతున్నా ఆ లీడర్షిప్ చేసేవారు ఎవరు కూడా వారించకపోవడం మనం గమనించదగ్గ విషయం. కార్యకర్తలను అదుపు చేయాల్సిన బాధ్యత నాయకుడిపై ఉండదా? ఖచ్చితంగా ఉండి తీరాలి. హింసను ప్రేరేపించే నినాదాలను మౌనంగా, సైలెంట్గా ఆమోదించడం పరోక్షంగా అరాచకత్వాన్ని ప్రోత్సహించడం కాదా? డెఫినెట్గా. అంటే ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ అంటే పతనం అయ్యే దిశగా ఈ వైకాపా శ్రేణులు నిర్వర్తిస్తున్నప్పుడు, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ నాయకులైన వాళ్ళు అడ్డుకట్ట వేయొద్దా? అయితే హుందాతనంతో వ్యవహరించాల్సిన కార్యకర్తలు ఇంకా ప్రత్యర్థులను వేటాడడం, భయపెట్టడం వంటి మాటలు మాట్లాడడం ప్రజాస్వామ్య విలువలకు, ఆ పతనానికి కూడా సంకేతం అని చెప్పవచ్చు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా మార్పు రాని వైఖరి విమర్శలకు చాలా తావిస్తా ఉంది. సోషల్ మీడియా ద్వారా వైసీపీ ఎలాంటి అరాచకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుందో, ఎలాంటి పోస్టులు పెడుతుందో మనం చూస్తూ ఉన్నాం. డిజిటల్ మీడియాలో వైరల్ అయ్యే క్రమంలో కార్యకర్తలు చేసే విన్యాసాలు ఇప్పుడు భౌతిక దాడులకు దారితీస్తున్నాయి. ఖచ్చితంగా ప్రొద్దుటూరు ఘటనలో కానిస్టేబుల్ గాయపడడం అనేది కేవలం ఒక ప్రమాదం కాదు, అది అదుపు తప్పిన కార్యకర్తల గుంపు చేసినటువంటి నిర్వాకం. అంటే అసలు ఇలాంటి పరిస్థితి భవిష్యత్తు రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? 2029 ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్నామని చెబుతున్న ఆ పార్టీ శ్రేణులు ఈ తరహా హింసాత్మక ప్రవృత్తిలో ప్రజల విశ్వాసాన్ని ఎలా పొందుతారనేది ప్రశ్నార్థకమే. రాజకీయాల్లో అధికారం ముఖ్యం కావచ్చు, కానీ అది హింస ద్వారా లేదా భయం ద్వారా సాధించాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది డెఫినెట్గా అని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. అలాగే
ప్రొద్దుటూరు పర్యటన ఆద్యంతం క్రమశిక్షణ రాహిత్యాన్ని సాగించింది. ఒక కానిస్టేబుల్ ఆసుపత్రి పాలవడం, చాలా మంది గాయపడడం, కార్యకర్తలు కూడా కింద పడిపోయారు, మనం చూసాం. విద్వేషపూరిత నినాదాలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు. అంటే రాజకీయ నాయకులు తమ పర్యటనలో కార్యకర్తలకు క్రమశిక్షణను నేర్పకపోతే అది సమాజ శాంతికే పెను ప్రమాదంగా మారుతుందనేది ఎలాంటి సందేహం లేదు ఈ విషయంలో. అసలు రప్పా ఏంటి, అలాగే సినిమా డైలాగులు ఏంటి? జూనియర్ ఎన్టీఆర్, పుష్ప హీరో అల్లు అర్జున్, అలాగే మహేష్ బాబు వీళ్ళ ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళని ప్రసన్నం చేసుకుని వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఏమైనా ప్రచారం చేశారా? అంటే జగన్మోహన్ రెడ్డి చరిష్మా అయిపోయిందా? అతని చరిష్మా పూర్తిగా కూలిపోయిందా? అంటే వాళ్ళ బొమ్మలు పెట్టుకోకపోతే గెలిచే పరిస్థితి లేదా? ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదా? అయినా 2029లో రప్పా అంటున్నారేంటి? అంటే మిమ్మల్ని చంపడానికి గెలిపించాలా ప్రజలు అని ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ప్రతి పర్యటన కూడా హింసా ప్రవృత్తికి, హింసకు దారితీస్తా ఉంది. పోలీసులు కూడా చాలా భారభరితంగా కష్టమయ్యేటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తూ ఉన్నారు. ఏదేమైనా సత్యమేవ జయతి, ఆరోగ్యకరమైన రాజకీయాలే ఫలిస్తాయి. కానీ ఇలాంటి హింసతో కూడినటువంటి రాజకీయాలు ఖచ్చితంగా పతనావస్థకి వెళ్తాయి. డెఫినెట్ గా రాజకీయ సమాధి దిశగా ఇలాంటి చేష్టలు వెళ్తాయి అనేది క్లియర్ కట్ గా మనకు అర్థమవుతున్న అంశం. సో 2029లో జగన్మోహన్ రెడ్డి ఇన్ని స్కాముల మధ్య మళ్ళా గెలిచి ఆయన మళ్ళా పార్టీని బలోపేతం చేసి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం అయితే లేదు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి రాజకీయం తీరు మార్చుకోకపోతే ఆ వచ్చే కొద్ది సీట్లు కూడా రావు. ఈసారి 0 అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.